వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీ అండ్ కేడీ మినిస్టర్ కొడుకు ఆదిత్య కేసులో లొంగిపోయిన గణపతిది ఎలాంటి తప్పు లేదని కోర్టులో ప్రూవ్ చేస్తారు. ఒక్కసారిగా మీనన్ ఆ ప్రూఫ్ని చూసి షాక్లో ఉండిపోతాడు. ఇంకా అలా మినిస్టర్ కొడుకు ఆదిత్యని తీసుకొచ్చి అరెస్ట్ చేసి గణపతి ఎలాంటి తప్పు చేయలేదని పక్కా ప్రూఫ్తో చూపించి ఆ కేసుని సాల్వ్ చేసేసి అక్కడి నుండి వచ్చేస్తారు జేడీ అండ్ కేడీ. పోలీస్ పవర్ అంటే ఏంటో, నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఉంటే ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థం చేసుకో మీనన్ అని ఇండైరెక్ట్గా మీనన్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేస్తారు జేడీ అండ్ కేడీ. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. కౌశికి వాళ్ళ ఇంట్లో గ్రాండ్గా కాచిబూచీల మ్యారేజ్ డే ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మ్యారేజ్ డే ఫంక్షన్లో అందరూ ఎంతో హ్యాపీగా వచ్చి హ్యాపీగా అంతా భోజనం చేస్తూ అందరినీ వెల్కమ్ చేస్తూ ఉంటే జగదాత్రి కేదార్ ఇద్దరు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లాగా హ్యాపీగా అందరినీ పలకరిస్తూ ఉంటారు. ఇంకా అలా కేదార్ని అంటే కమలాకర్ ఏమో అందరినీ పలకరిస్తూ ఉంటే, ఏంటి కమలాకర్ ఇంకా ఏంటి దుబాయ్ నుండి పర్మనెంట్గా ఇక్కడికి వచ్చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవును, నా పిల్లలకి ఇంకా నేను దూరంగా ఉండాలనుకోవటం లేదు, అందుకే వచ్చేసానని అంటారు. అవును, నీ పిల్లల్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, మళ్ళీ నువ్వు ఇప్పుడు పిలుస్తుంటే ఇప్పుడు నాకు తెలిసింది, చెప్పు ఎక్కడా మీ పిల్లలు అని చెప్పి అడుగుతారు. ఇంక వెంటనే అమ్మ కాచి కాచి అని చెప్పి కాచిని పిలుస్తారు. కాచిని పిలిచిన తర్వాత ఇంకా కేదార్ని కూడా పిలుస్తారు. కేదార్ ఇలా రా అని చెప్పి కేదార్ని పిలుస్తారు. ఇంకా ఒక్కసారిగా అదంతా చూస్తూ యువరాజ్కి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇంకా కేదార్ని పిలిచి, ఇదిగో వీడు నాకు కొడుకు లాంటి వాడే అని అంటారు. అవునా, ఈ అబ్బాయి ఈ ఇంట్లోనే ఉంటూ ఉంటాడు కదా అని అంటారు. అవును, ఇతను చాలా మంచివాడు, ఈ ఇంట్లోనే ఉంటాడు, ఇప్పుడు నా కొడుకు అవుతున్నాడు, నేను వీడిని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అందరికీ చెప్తూ ఉంటే చాలా కోపం వచ్చి కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడనమాట. అలా యువరాజ్ అయితే ఇంక వెంటనే అబ్బోడా వదిలేరా అని అంటారు. ఏంటమ్మా వదిలేసేది, వచ్చిన వాళ్ళందరికీ బాబాయ్ చూసావా ఏం చెప్తున్నాడో, ఇప్పుడు ఇప్పుడు నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా, నాకైతే వెళ్ళి ఆ కేదార్ గారిని కాలర్ పట్టుకొని బయటికి గెంటేయాలనిపిస్తుంది, కానీ నేను అలా చేయలేను కదమ్మా అని అంటాడు యువరాజ్. అందుకే మీరు నాలాంటి వాళ్ళతో చేతులు కలపాలి అని అంటుంది ఆదిలక్ష్మి. ఒక్కసారిగా ఆదిలక్ష్మిని చూసి, ఏందమ్మీ ఏంటికి నువ్వు మాతో చేతులు కలుపుతానంటున్నావు అని అంటుంది వైజయంతి. దేనికో నీకు తెలుసు నాకు తెలుసు, ఇప్పుడు ఆ విషయాన్ని విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు కదా వైజయంతి. చూడు, మీకు వాళ్ళపై పగ సాధించడం ముఖ్యం, అందరి ముందు కాచితో నాకు సారీ చెప్పించారు కాబట్టి ఆ జగదాత్రి కేదార్లపై నాకు కూడా చాలా అంటే చాలా పగ ఉంది, వాళ్ళిద్దరూ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలనే నేను కూడా కోరుకుంటున్నాను, కాబట్టి ఈ ఫంక్షన్లోనే వాళ్ళని బయటికి గెంటేసేలా మనం చేద్దాం అని అంటారు. కానీ ఎలా అని అడుగుతారు. ఏముంది, ఒక ప్లాన్ వేద్దాం అని చెప్పి ఇంకా ఆదిలక్ష్మి వాళ్ళైతే కలిసి ఒక ప్లాన్ అయితే వేస్తారు. ఆ ప్లాన్ ప్రకారం ఇంకా అంతా సాగుతుందన్నమాట. అయితే అలాగే చేయాలి, ఖచ్చితంగా ఇలా చేస్తే వాళ్ళ మైండ్లో బాబాయ్ మైండ్లో వాళ్ళు ఎప్పటికీ చెడ్డవాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికైతే బయలుదేరుతారు. పిచ్చోళ్ళారా, ముందు వీళ్ళని పంపిస్తాను, తర్వాత మిమ్మల్ని పంపిస్తాను, నా టార్గెట్ ఈ ఇంటిని ముక్కలు చేయడమే అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట ఆదిలక్ష్మి. ఇంకా అలా అప్పుడే కాచి అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. కాచి దగ్గరికి వెళ్తారనమాట యువరాజ్ అయితే. ఇంకా కాచి దగ్గరికి వెళ్ళి, కాచి కేదార్ నీకేదో మాట్లాడాలి అంటున్నారు, వెళ్ళు అనేసరికి ఇంకా వెంటనే అలా కేదార్ దగ్గరికి అయితే వెళ్తుందనమాట. ఇంకా వెళ్ళి అలా చూసేసరికి ఒక్కసారిగా ఆ రూమ్లో ఎవరు ఉండరు. రూమ్ అంతా డోర్ అయితే లాక్ చేసేసి ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. పాపం తనైతే ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఇంకా ఎంత తలుపు కొడుతున్నా ఎవ్వరూ డోర్ అయితే ఓపెన్ చేయరు. ఇలా జరగకూడదు, నేను కిందకి వెళ్ళాలి, నాకు అసలే ఒంటరిగా ఉండడం అంటే భయం అని చెప్పి కాచి అలా డోర్ కొడుతూ కళ్ళు తిరిగైతే పడిపోతుంది. ఇంకా అప్పుడే కాచి ఏంటి చాలా రోజుల నుండి కనిపించట్లేదు, చాలాసేపటి నుండి అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉంటే అప్పుడు కరెక్ట్గా కాచి కనబడుతుంది. ఇంకా వీళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ ఏమో పైన రింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా కేదార్ వెంటనే కాచి కాచి అని చెప్పి ఇంకా వెళ్ళి తలుపుని గట్టిగా కొడుతూ ఉంటారు. అయినా సరే కాచి ఓపెన్ చేయపోయేసరికి ఇంకా యువరాజ్ అండ్
కేదార్ ఇద్దరు కలిసి డోర్నైతే అలా ఇంకా బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసి లోపలికి వెళ్తారు. వెళ్ళేసరికి కాచీని వాటర్ కొట్టి పైకి లేపుతారు. ఇంక వెంటనే అలా కాచి అయితే పైకి లేచి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, నేనెక్కడున్నాను అని అడుగుతుంది. వెంటనే ఇంకా కాచి వైపు చూస్తూ, కాచి నీకేం గుర్తులేదా అని అంటారు. "అబ్, నాకు నాకేమీ గుర్తు రావట్లేదు. కేదార్ అనే పిలిచాడని చెప్పగానే నేను ఈ రూమ్కి వచ్చాను. వెంటనే ఇంక నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఎవరు రాకపోయేసరికి నాకు చాలా భయం వేసిందని చెప్పి ఇంకా అలా వెంటనే అక్కడి నుండి వచ్చేసరికి యువరాజ్ గట్టిగా కేదార్ కాలర్ పట్టుకుంటాడు. ఏంట్రా, కాచిని చంపేయాలనుకుంటున్నావా అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట. వెంటనే యువరాజ్ అన్న మాటలకి కేదార్, ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు యువరాజ్? అయినా నేనెందుకు తన్ని చంపాలనుకుంటాను? అది నా క్యారెక్టరే కాదు కదా. అయినా కాచిని చంపాల్సిన అవసరం నాకేముంది అని అంటారు. ఏమో, ఎవరికి తెలుసు ఏ అవసరం ఉందో. అయినా ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు నాకు తెలీదు. మా బాబాయ్కి ఒక్కడే వారసుడు ఉండాలని ఎలాగో దత్తత తీసేసుకుంటున్నాడు కాబట్టి మా బాబాయ్ దుబాయ్లో సంపాదించిన ఆస్తంతా నీకే కావాలని వాళ్ళ కూతుర్ని చంపాలనుకుంటున్నావేమో. ఎవరికి తెలుసు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు. కమలాకర్ అయితే ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటారు. లేదు, నేను ఎప్పటికీ అలా అనుకోను బాబాయ్ అని అంటాడు కేదార్. లేదు లేదు బాబాయ్, మీరు తన్ని నమ్మడానికి లేదు. నేను వీడిని ఎప్పటి నిండో చూస్తున్నాను. ఆస్తి కోసమే వీడిదంతా చేస్తాడు. మన ఇంటికి కూడా వచ్చింది కేవలం ఆస్తి కోసమే. అలాంటిది మీరెందుకు వీడిని ఇంకా ఇంకా నమ్ముతున్నారు అని చెప్పి చాలా గట్టిగా అయితే ఇంకా నిందైతే వేసేస్తారు. యువరాజ్ అయితే పాపం జగదాత్రి కేదార్పై ఇంకా కమలాకర్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. నేను చెప్పేది ఒక్కసారి వినండి బాబాయ్ అనేసరికి, కేదార్, నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు నువ్వేం మాట్లాడినా నేను వినే పరిస్థితిలో కూడా లేని కేదార్, నన్ను క్షమించు అని చెప్పి అక్కడి నుండి కమలాకర్ వెళ్ళిపోతారు. ఇంక వెంటనే వైజయంతి వాళ్ళైతే హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. ఎస్, మేము అనుకున్నది ఇదే, మేము కోరుకున్నది ఇదే, ఇప్పుడు ఇదే జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు వైజయంతి, యువరాజ్, నిషిక. ఇంకా యువరాజ్ కేదార్ దగ్గరికి వచ్చి, ఏరా, ఎంతో హ్యాపీగా ప్రశాంతంగా మా బాబాయ్కి కొడుకైపోయి ఈ ఇంట్లో తిష్ట వేద్దాం అనుకున్నావా? అలా ఎప్పటికీ జరగనివ్వను అని చాలా స్ట్రాంగ్గా చెప్తాడనమాట యువరాజ్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా కమలాకర్ బాగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా కమలాకర్ దగ్గరికి కేదార్ వచ్చి, బాబాయ్, ఒకసారి నేను చెప్పేది వినండి. నాకు అలాంటి అవసరం లేదు బాబాయ్, నా మాట వినండి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. కాచికి నా గురించి బాగా తెలుసు, నిజం చెప్పాలంటే అని అనేసరికి అప్పుడే అక్కడికి ఇంకా కీర్తి పాప అయితే వస్తుందన్నమాట. వచ్చి ఇంక వెంటనే అలా వాళ్ళ తాతయ్య కమలాకర్ దగ్గర కూర్చుంటుంది. కీర్తి వైపు చూస్తూ ఉంటారు కమలాకర్. ఏంటి కీర్తి పాప, ఏమైంది అని అడుగుతారు. ఒకసారి వీడియో చూడండి అన్నట్లు ఒక వీడియో అయితే చూపిస్తుంది. చూపించేసరికి ఇంకా ఒక్కసారి ఆ వీడియో చూసి షాక్ అయిపోతారు కమలాకర్. జగదాత్రి వాళ్ళు ఏముంది ఆ వీడియోలో చూసేసరికి క్లియర్గా కాచి ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత రూమ్ డోర్ బయట లాక్ చేసేసింది. ఇంకా ఈ యువరాజ్ వాళ్ళే అని తెలుసుకుంటారు. తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఇంకా కీర్తి పాపం సైగ చేస్తూ, ఎప్పుడు అత్తయ్య మావయ్య ఎలాంటి తప్పు చేయరు, కేదార్ మావయ్య ఎలాంటి తప్పు చేయలేదనేసరికి పాపం అలా ఇంకా కేదార్ దగ్గరికి వచ్చి కేదార్ని హక్ చేసుకుంటారు కమలాకర్. కేదార్, నన్ను క్షమించు. నువ్వు కాచినేదో చంపబోయావని అనుకోలేదురా, కానీ అక్కడ పరిస్థితులు అనేసరికి, బాబాయ్, ఇప్పుడిప్పుడే మీరు నన్ను నమ్ముతున్నారు. మొదట్లోనే మీకు ఇలాంటి అనుమానం రావడం చాలా అంటే చాలా సహజం. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పటికీ కాచీకి ఒక మంచి అన్నయ్యగా తోడుగా ఉంటాను. కానీ మీ ఆస్తుల కోసమో ఆర్భాటాల కోసమో నేను ఎప్పుడు ప్రాకు రాడలేదు అని చెప్పి పాపం చాలా అంటే చాలా ఎమోషనల్గా చెప్తాడనమాట కేదార్. ఇంకా కేదార్ మాటలకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కమలాకర్కి. నిన్ను అనుమానించినందుకు నన్ను నేనే తిట్టుకోవాలరా. ఇవాళ యువరాజ్ ఇంతలా ప్లాన్ చేస్తాడని, ఇంతలా నన్ను మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఖచ్చితంగా యువరాజ్ని శిక్షించాల్సిందే అని అంటారు. అయ్యో మావయ్య గారు, మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? ఇలాంటివి ఏదో తెలియక చేశాడని వదిలేసేయండి అని అంటుంది జగదాత్రి. లేదమ్మా జగదాత్రి, ఎలా వదిలేస్తానమ్మా? ఇదేమైనా చిన్న విషయమా? ఒకవేళ ఈ సాక్ష్యం కీర్తిపాప చూపించకపోతే ఇదే నిజమని నేను నమ్మేవాడిని కదా.
అప్పుడు ఎప్పటికీ నేను కేదార్ని దూరం పెట్టేవాడిని కదా. అలా అని ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి యువరాజ్నేమి అడగను. కానీ ఏం చేయాలో అదే చేస్తాను అని ఇంకా అలా ఒక ప్లాన్ వేసుకుంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంక అందరూ హాల్లో కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి అక్కడికి పంతులు గారు వస్తారు. అయ్యా కమలాకర్ గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే, పంతులు గారు రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను రండి అని చెప్పి ఇంక పంతులు గారిని లోపలికి తీసుకువెళ్తారు. ఏంటి బాబాయ్, పంతులు గారిని ఎందుకు పిలిపించావు అని అడుగుతాడు యువరాజ్. ఎందుకంటే ఈరోజే నేను కేదార్ని దత్తత తీసుకోబోతున్నాను కాబట్టి అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే యువరాజ్ అయితే, బాబాయ్ నువ్వు తీసుకున్న డెసిషన్ మొన్నే కదా, అప్పుడే ఎందుకు ఇలాంటి డెసిషన్ మళ్ళీ తీసుకుంటున్నావు అని అడుగుతారు. వెంటనే వైజయంతి కూడా, అవును కమలాకరు మరిది, అయినా మొన్నే కదా వాడిని కొడుగ్గా చూస్తున్నావు, ఇప్పుడు మళ్ళీ కేదార్ని కొడుగ్గా అంటున్నావేంటి, కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి కదా అని అంటారు. లేదు లేదు వదినా, నేను బాగా ఆలోచించుకొనే చెప్తున్నాను. కేదార్ నాకు ఎప్పుడు అన్యాయం చేయడు, న్యాయమే చేస్తాడు అంటారు. వెంటనే ఇంక నిషిక ఏమో, అదేంటి చిన్న మావయ్య గారు మీరు అలా ఎలా మాట్లాడతారు, అయినా నిన్నే కాచీని చంపబోయాడు కేదార్, అలాంటి కేదార్పై మీకు ఇంకా నమ్మకం ఎలా కలుగుతుంది అని అడుగుతారు. నమ్మకం కలిగింది కాబట్టే కదమ్మా దత్తత తీసుకుంటాను అంటున్నాను, లేకపోతే నేను దత్తత తీసుకుంటాననే మాట అనను కదా. చూడండి, నిర్ణయం తీసుకోవాల్సింది నేను, ఈ ఇంటి పెద్ద దిక్కైన అన్నయ్య ఇప్పటికిప్పుడు నేను కేదార్ని దత్తత తీసుకోవడం మీకు ఇష్టమేనా లేదా అని అడుగుతారు. ఇంక వెంటనే వద్దని చెప్పు అని అంటుంది వైజయంతి సైగ చేస్తూ. నాన్న వద్దని చెప్పండి అని అందరూ చెప్తున్నా ఇంక కౌశికి ఏమో, మీ మనసుకి ఏదనిపిస్తే అదే చెప్పండి బాబాయ్, మీరు ఎవరి కోసం ఏది దాచుకోవాల్సిన అవసరం లేదు అనేసరికి నాకు మనస్ఫూర్తిగా ఈ దత్తత జరగడం ఇష్టమే అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు. యువరాజ్ అయితే చైర్ని గట్టిగా తన్నేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా వాళ్ళ కళ్ళ ముందే, వైజయంతి వాళ్ళ కళ్ళ ముందే కేదార్ని దత్తత తీసుకుంటారు హ్యాపీగా కమలాకర్. ఇంకా అలా కమలాకర్ని చూస్తూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది వైజయంతి. మరిది ఎట్టో మారిపోయి ఉన్నాడు, అయినా దత్తత తీసుకున్నంత మాత్రాన ఏదో అయిపోయినట్టు కాదు, ఇంకా ముందు ముందు చాలా ఉండదు, అప్పుడు నేనంటే ఏందో వీళ్ళకి చూపిస్తా అని చెప్పి వైజయంతి ఇంకా కొత్త కొత్త ప్లాన్స్తో అలా ఇంకా ఐడియాస్ వేస్తూ కేదార్ని ఎలా అయినా ఇంట్లో నుండి బయటికి పంపించేయాలి అని ఫిక్స్ అయిపోతుంది. అలా కేదార్ అండ్ కమలాకర్ల దత్తత కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జగదాత్రి, కేదార్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా కూర్చొని అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వైజయంతి, నిషిక, యువరాజ్ మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటారు. కేదార్ ఈ ఇంటి వారసుడైపోయాడు, నేనేదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది అని చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. యువరాజ్ అయితే కరెక్ట్గా అప్పుడే శ్రీవల్లి ఏమో కేదార్ దగ్గరికి వచ్చి, అన్నయ్య నువ్వు ఈ ఇంటి వారసుడివైపోయావు, నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్నయ్య, ఎందుకంటే నువ్వు ఎప్పటి నుండో కంటున్న కల ఇదే, నీ కల ఈరోజు నెరవేరినందుకు పైనున్న మీ అమ్మగారు ఎంత సంతోషిస్తున్నారో ఇక్కడున్న నేను కూడా అంతే సంతోషిస్తున్నానన్నయ్య అని చెప్పి పాపం ఎంతో ప్రేమగా చెప్తుంది. చూడమ్మా, నిన్ను చూస్తే నాకెప్పుడు సొంత చెల్లెలు లేని లోటు అస్సలు తెలీదు, నాకు నువ్వు సొంత చెల్లెల్లాగే అనిపిస్తావు, కాబట్టి నీ పెళ్ళి కూడా చేయాల్సిన బాధ్యత మాకుంది, ఖచ్చితంగా మీ నాన్నెవరో పిన్ని బయట పెడతారు అని చెప్పి పాపం చెప్తాడనమాట. అలా కేదార్ అయితే, అబ్బా మళ్ళీ ఇటొచ్చుండారా వీళ్ళు అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అలా వైజయంతి అయితే ఇంకా కరెక్ట్గా అప్పుడే శ్రీవల్లి ఏమో బయటికి వెళ్తుందనమాట మార్కెట్కి వెజిటేబుల్స్ కోసం. సో వెజిటేబుల్స్ తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళేసరికి అప్పుడే కరెక్ట్గా అక్కడ తనకైతే కృష్ణ కనబడతారు. ఒక్కసారిగా తన్ని చూసి శ్రీవల్లి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. నువ్వు అని అంటారు. ఏంటి నన్ను మర్చిపోయావా, ఆ రోజు ఆర్గన్ ట్రాఫికింగ్లో నేను కూడా నీతో పాటు చిక్కుకున్నాను కదా అని అంటారు. గుర్తొచ్చింది, మీ పేరు కృష్ణ కదా అని అంటుంది. అవును, బాగానే గుర్తుపెట్టుకున్నావు, ఎలా ఉన్నావు అని అడుగుతారు. ఆ రోజు మీరు చనిపోయారనుకున్నాను, కానీ మీరు బ్రతికి ఉన్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది. నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్లో జేడీకేడీ వచ్చి నన్ను కాపాడారు, ఇంతకీ నువ్వెక్కడుంటావు అని అంటారు. వజ్రపాటి ఇంట్లో అని అంటారు. ఓ వజ్రపాటి ఇంట్లోనా, ఓకే డ్రాప్ చేయమంటావా అని అంటారు.
పర్లేదు నేను వెళ్ళిపోతానని చెప్పి ఇంకా అలా పాపం శ్రీవల్లి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను ఎంతోమందిని చూశాను, కానీ ఇలాంటి అమ్మాయిని ఎప్పుడు చూడలేదు. ఈ అమ్మాయితో నాకు పెళ్లి జరిగితే చాలా బాగుంటుంది అని చెప్పి ఇంకా డిప్యూటీ కలెక్టర్ కొడుకు కృష్ణ అయితే వాళ్ళ పేరెంట్స్కి చెప్తాడనమాట. డాడ్, ఒకప్పుడు నేను చాలా రఫ్గా ఉండేవాడిని తెలుసు, కానీ ఇప్పుడు మాత్రం నేను కేవలం శ్రీవల్లిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనేసరికి ఇంకా అలా వాళ్ళ పేరెంట్స్తో సహా శ్రీవల్లి కోసం ఇంటికైతే బయలుదేరుతారు. ఇంకా శ్రీవల్లి ఒక్కసారిగా షాక్లో ఉంటుంది. జగదాత్రి, కేదార్ మీరు అనేసరికి "ఆ, కేదార్ మర్చిపోయావా, ఆ రోజు డిప్యూటీ కలెక్టర్ కేదార్" అని అంటారు. ఓ, మనకి ఇప్పుడు ఆ విషయం తెలియకూడదు కదా దాత్రి, కవర్ చేయాలి కదా అని అంటారు. ఎవరు మీరు అని అడుగుతుంది జగదాత్రి. మా పేరు కృష్ణ అండి, వీళ్ళు మా మదర్ అండ్ ఫాదర్. నేను ఈ డిస్ట్రిక్ట్కి డిప్యూటీ కలెక్టర్ అని చెప్పి ఇంకా ఆయన పరిచయం చేసుకుంటారు. అవునా, రండి కూర్చోండి అని చెప్పి ఇంకా అలా మర్యాదలు చేస్తూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్. అప్పుడే కరెక్ట్గా శ్రీవల్లి వస్తుంది. ఇంక వెంటనే డిప్యూటీ కలెక్టర్ అయితే మాట్లాడుతూ ఉంటారు. మా అబ్బాయి కృష్ణ మాకు ఏకైక వారసుడు. వీడు బీటెక్ చదివాడు అండ్ మంచి జాబ్ కూడా చేస్తున్నాడు. నిజం చెప్పాలి అంటే ఇప్పటి వరకు వీడు ఏ అమ్మాయి నాకు నచ్చింది అని చెప్పలేదు, కానీ శ్రీవల్లిని చూడగానే తనకి బాగా నచ్చిందని చెప్పాడు, ఇష్టపడుతున్నానని చెప్పాడు. మా అబ్బాయి ఒపీనియన్ని కాదని మేము అనలేం. మా ఇంటికి ఆ అమ్మాయిని పంపిస్తే తన్ని మేము కుందనపు బొమ్మలా చూసుకుంటాం అని చెప్పి ఇంకా అలా పెళ్లి సంబంధం మాట్లాడుతుంటే ఒక్కసారిగా శ్రీవల్లి షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా జేడీ ఐ మీన్ జగదాత్రి కేదార్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంత పెద్ద సంబంధం, ఇంత మంచి సంబంధం వచ్చినందుకు నిషిక, వైజయంతి వాళ్ళైతే చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.